హాయ్ అండి అందరికీ. నేనండి మీ భాగ్యాని. పొద్దున్నే శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం. ఇలాగైతే నేను శుక్రవారం పూలతో ఇలాగ అలంకరించేసుకున్నానండి. పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లక్ష్మీదేవికి ప్రసాదంగా పాలు, అరటిపళ్ళు, బెల్లం అయితే పెట్టేసుకొని ఇలాగైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు శ్రావణ మాసంలో 4వ శుక్రవారం కదండి ఈ వారము. అందుకనేసి పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఈరోజు ఊరి దాకా వెళ్ళాలండి. అందుకని అయితే పొద్దున్నే పూజ చేసేసాను. అష్టలక్ష్మిలు హాయ్ అండి, అందరూ లేచారా? టీలు కాఫీలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. నేనైతే పొద్దున్నే 4కే లేచానండి. ఈరోజు శ్రావణ మాసంలో 4వ శుక్రవారం ఇంకా పూజ చేసుకోవాలనేసి ముందుగానే లేచేసాను. నా పూజ అయితే పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరందరూ లేచారా? టీలు కాఫీలు అయ్యాయా? ఏం టిఫిన్లు? కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి, క్లిక్ చేయొద్దు, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి అందరికీ ఉంటానండి. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే ఆ భగవంతుడిని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్. మనం అందరికీ శుభోదయం ఫ్రెండ్. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. ఈరోజైతే మేము ఊరు వెళ్తున్నాము, మళ్ళీ వచ్చేస్తాంలేండి. కానీ పొద్దున్నే పూజ చేసుకొని బయలుదేరదామని పూజ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః. చిన్ని కృష్ణయ్యని ఇలాగైతే ఈ పువ్వులతో అలంకరించేశాను. వెంకటేశ్వర స్వామి, మా లక్ష్మీదేవి అమ్మవారు. మరి ఈరోజైతే శుక్రవారం పూజ త్వరగానే ముగిచ్చేసానండి. ప్రసాదంగా కూడా ఏం చేయలేదు. అరటిపళ్ళు, బెల్లం, పాలు మాత్రమే పెట్టుకున్నాను. మరి అందరికీ ఉంటాను ఫ్రెండ్స్. అందరికీ శుభోదయం అండి.